పోయిన నెల జూన్ 30 తారీఖు నాడు సీఎం రేవంత్ సారు ఖమ్మం జిల్లాలో పెద్ద మీటింగ్ పెట్టాలి, ఆడనే రైతు భరోసా పైకం విడుదల చేయాలి అని అనుకున్నాడు. కానీ ఆ సభ వానాలు జయంగా రద్దయింది. అందరికీ ఎరుకున్న ముచ్చట్నే. అయితే అదే సభను మళ్ళా అదే జిల్లాలో ఈ శుక్రవారం నాడు పెట్టిర్రు. మరి ముఖ్యమంత్రి సభ ఎట్లెట్లా నడిచిందో మనం కూడా అరుచుకోవాలి కదా. చలో జగన్నాథపురం. శుక్రవారం నాడు ఖమ్మం జిల్లాలో పెట్టిన రైతు ఆశీర్వాద సభ మాజోరుగా అయింది. చింతకాని మండలం జగన్నాథపురంలో అయిన ఈ సభకు ఎక్కడెక్కడికించో చిత్తమంది వచ్చిర్రు. ఎందుకంటే రైతు భరోసా పైకంతో పాటు పట్టదారు పాస్బుక్లు ఇచ్చే కార్యం కదా. అందుకే సభ జాగంతా పబ్లిక్ తోని కిక్కిరిసింది. ఇక పట్నం కించి చేరుకున్న సీఎం సార్ తో పాటు జిల్లా మంత్రులు బట్టి, పొంగులేటి, ఇంకా తుమ్మల పెద్ద పెద్ద సార్లంతా జనాలకు చేతులూపి అందరూ బాగున్నారా అన్నట్లు పలకరించారు. ఇక అప్పుడు చాలైంది అసలు మీటింగు. ముఖ్యమంత్రి రేవంత్ సారు రైతు భరోసా ఆఖరి విడత పైసలు విడుదల చేసిండు. 9 ఎకరాల నుంచి 50 ఎకరాల లోపున్న రైతులందరికీ కలిపి 1009 కోట్ల రూపాయలు నగదు జమ చేసింది. అట్లా ఇప్పటి వరకు 9 రోజులలోనే 8759 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందజేసింది గవర్నమెంట్. అట్లనే రైతు భరోసా పైకంతో పాటు ఈ పాస్ బుక్కులు సుతా వంచిర్రు. ఇక మైక్ అందుకున్న సీఎం సారు ఫస్ట్ కాంచే ఎగస్ పార్టీల మీదకి ఇరుసుకోబడ్డాడు. కాళేశ్వరం నీళ్లు కిందికి ఇడవాలని చెప్పి మొన్న ఎగస్ పార్టీలు కన్నెపల్లికి పోయిరు కదా. అవోగా ముచ్చట మీద సీఎం సార్ ఏమన్నాడు చూడు రే. మన కన్నెపల్లి పోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా, 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలని అని అడిగితే నోట్లో మాట లేదు. అది గేట్లు లేపితే అంతా ఆగమైతుంది, ఊర్లే కొట్టుకుపోతాయి అన్నట్లు మాట్లాడిండు ముఖ్యమంత్రి. ఈడికే ఒడవలే బావా బామ్మార్దుల మీద ఓ చిత్రమైన కథ చెప్పిండు. అదిగిన చూడురి. ఇక ఈ బామ్మార్ది తపస్సు చేసిండు. ఏమడిగినా మా బావగాడు తెలుగు కల్లోడు ఎక్కువ అడుగుతాడేమని, నాకు వరం ఇయ్యాలంటే నాదో కన్ను ఓడు అని అన్నాడట. సరే వీడు ఇంత కఠోరమైన దీక్ష చేసిండు, కన్ను ఓడడం అంటే నాదేం పోయిందని వాని కంట్లో ఏలు పెట్టి పొడిచిండు, వాని కన్ను పోయింది. కిందికి బావ దగ్గరికి వచ్చిండు, మరి నీ సంగతి చెప్పని, మా బామ్మార్దికి ఇచ్చిన వరానికి నాకు డబల్ వరం ఇయ్యమని. సరే మంచిదని వాని 2 కన్నులలో ఓడిసిండు. బామ్మార్ది గానికి 1 కన్ను లేదు, బావకు 2 కన్ను లేవు. ఇక ఊరు మీద ఓట్లు అడుక్కోవాలంటే ఏం చేయాలి? ఈ బావని బామ్మార్ది భుజాల మీద ఎక్కించుకొని ఖమ్మం చింతకాని మండలంలో మన సభ ముందు పల్లి బఠానీలు అమ్ముకోనికి వచ్చారు. ఈ కథ ముచ్చట ఇట్లుంటే వచ్చే ఓటరుకు 119 ఉన్న ఈ అసెంబ్లీ సీట్లు 182 అయ్యే ఛాన్స్ ఉందని మాట్లాడుకొచ్చిన సీఎం సారు, ఒకవేళ అదే గనక అయితే అట్ల సుతా మేమే గెలుస్తాం, 117 సీట్లు కొట్టి మళ్ళా అధికారంలోకి వస్తామని మాట్లాడుకొచ్చిండు. ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. ఇట్లా సాగింది ముఖ్యమంత్రి ముచ్చట. ప్రజల ఆశీర్వాదం మాకు దండిగుంది కాబట్టి మీరు ఎన్ని ఉపాయాలు వేసినా సుతా అంత ఉత్తది అన్నట్లు ఎత్తిపొడిచిండు. ఇక మీటింగ్ ముచ్చట్లు ఇట్లుంటే ఇటు సభ నడిచిన జాగల పంక పార్టీ ఇంకా సైకిల్ పార్టీల తరపుకించి కట్టిన ఈ ఫ్లెక్సీల ముచ్చట ఇప్పుడు హల్చల్ చేస్తుంది. సీఎం రేవంత్ సార్కు స్వాగతం అని చెప్పి బానే కట్టిరు గాని ఎందుకు కట్టిరు, ఏమిటి కట్టిరు అనే ముచ్చట్ల మీద జనాలు నలుగురు నానా తీల మాట్లాడుకుంటుర్రు. కలిసిరాని కాలానికి పబ్బతి వట్టి పిలిచినా వస్తలేడు వానదేవుడు. నీళ్లు లేక రైతన్నలు ఎడార్ల వ్యవసాయం చేసినట్టు అవుతుంది. ఆగో ఈగో అని ఆరుద్ర కోసం ఎదురు చూస్తే డల్లు గురవకపాయే. పోనీ పునర్వాసు కార్తెలనన్నా దూపదీరుస్తాడేమో అని అనుకుంటే సుక్క గురుస్తలేదు. వానలు లేకపోతే లేకపాయే. పంపులన్నా చాలు చేసి నీళ్ళు ఇయ్యుర్రి సార్లు అని అంటే గా ముచ్చట కూడా ముంగట పడతలేదు అన్నట్టు పంపులంటే యాదకొచ్చింది. గీ ముచ్చట చూడుర్రి. ఎల్లి నీనో చేయబట్టి ఏరువాక సాగేటట్టు లేదు కానీ కన్నెపల్లి పంపులు ఎత్తి పారిండ్రి సార్లో నీళ్లు అని అడగబట్టిండ్రు కదా చాలా మంది. ఇక గదే ముచ్చట మీద తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం సీఎం సార్కు లేఖ రాసిందట. కన్నెపల్లి కాడ పంపులు చాలు చేస్తే ఊర్లు కొట్టుకుపోతాయి కావచ్చు, ఆగమవుతుంది కావచ్చు అని సర్కారు వాళ్ళు బుగులు పడతాండ్రు కదా. ఆగో గా బుగులేం వద్దు, పంపులు చాలు చేసి దినం 3 TMCల దాకా నీళ్ళు ఎత్తి పోసుకోవచ్చు అన్నట్టు చెప్పిండ్రు రిటైర్డ్ ఇంజనీర్లు. పని చేసి ఇరాం తీసుకుండ్రు. గాళ్ళకు తెలియదా చెప్పుండ్రు ఏం చేస్తే ఏమవుతుందో.
అందుకే ఏం కాదు పంపులు చాలు చేసి రైతులకు నీళ్ళు ఇయ్యరా అన్నట్టు లేఖ రాసిండ్రాట. మంచి ముచ్చట్నే. ఇంకో దిక్కు పంపులు చాలు చేసే ముచ్చట మీద రాజకీయ రగడ ఇంకా చల్లారతలేదు. కారు పార్టీ వాళ్ళకు తోడు కాషాయ లీడర్లు సూత గట్టిగా అడగబట్టిరి. ఇవాళ 90,000 కుసకల నీళ్లు దాదాపు 7.5 టీఎంసీలు వస్తున్నాయి కదా. నువ్వు ఫుల్ స్థాయిలో లిఫ్ట్ చేస్తే కూడా నీకు లిఫ్ట్ చేసేటువంటి కెపాసిటీ కేవలం 2 టీఎంసీలే కదా. ఆ 2 టీఎంసీలు తీసుకుపోయి అన్నారం లేచి మళ్ళీ మోటార్లు మునిగేంత వరకు నీళ్లు నిలుపుకొని అక్కడి నుంచి సుందీలు వేసుకొని అక్కడ కూడా నువ్వు మోటార్లు మునిగేంత వరకు నీళ్లు పెట్టుకొని నువ్వు చెప్తున్న సేఫ్ జోన్ ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అక్కడి నుంచి నువ్వు అంతటి పంపు చేసుకోవచ్చు. నువ్వు 160 టీఎంసీలా 200 టీఎంసీలా ఎంతైనా పంపు చేసుకునే ఆస్కారం ఉన్నది ఎల్లంపల్లి ప్రాజెక్టు. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటా ఇంకేమన్నాడో చూడండి రీటెల సారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 2 ఒక లక్ష్మీపరాజు కాదు కదా. అన్నారం ఉన్నది, సుందిల్ల ఉన్నది, మిడిమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన్న సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. ఏమర్థం చేసుకుంటారు మీరు? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి వాళ్ళు అనగానే నేను అవును నిజమే తిన్నానని మాట్లాడాను. నేను ఏమన్నా జ్ఞానం ఉందా? 1,00,000 కోట్లు ఇప్పుడు రేపు నువ్వు మూసితే ఎత్తున్నావు, ఓ 1,00,000 కోట్లకు ఎస్టిమేట్ ఎత్తాడు. 1,00,000 కోట్లు తిన్నానని చెప్పి ఆరోపణ చేస్తే 1,00,000 కోట్లు తిన్నట్ట? ఎంత బ్యాడ్ అండి ఇది. ఇంత నీచంగా ఉంటారా? కాదా అన్నట్టు బటగాల్సి మీదే నీకెనన్నో తరీకు ఉండాలి అన్నట్టు కోపానికి వచ్చిండు. పంపులు చాలు చేసి నీళ్ళు ఇయ్యరా అన్నట్టు అడిగిండు. అయితే పువ్వు పార్టీలో ఉండి కారు పార్టీ వాళ్ళ దిక్కు మాట్లాడుతాండేంది సారు అని కొంతమంది అడిగితే ఏ పార్టీ అన్నది కాదు, వ్యవసాయం గురించి రైతుల గోస గురించి తెలిసిన వాళ్ళకు సమజైతే తన ముచ్చట్లు అన్నాడు ఈటెల సారు. ఇక ఇదే ముచ్చట మీద చెయ్యి పార్టీ వాళ్ళు ఏమంటున్నారో అది కూడా చూడరే. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే కేవలం గ్రావిటీ వల్ల ఈ రాష్ట్రానికి నీళ్ళు అందించే అవకాశం ఉన్నప్పటికీ కూడా అక్కడ కట్టకుండా దిగువకొచ్చి కాళేశ్వరంలో కట్టినారు. తద్వారా మల్లన్న సాగర్కి నీళ్లు రావాలంటే 10 సార్లు ఎత్తిపోయాల్సిన అవసరం ఏర్పడింది. అధిక కరెంటు, అధిక వ్యయం, దీనన్నిటి వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. ఆనాడు ఇవాళ మాట్లాడుతున్నటువంటి హరీష్ రావు గారు గౌరవ ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినారు, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్గా చేసినారు. అదే ఈటెల రాజేందర్ గారు కూడా అక్కడ ఫైనాన్స్ మినిస్టర్గా చేసినారు. ఈ తప్పిదాలన్నీ జరిగినప్పుడు వీరు ఆ ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నారు. ఇక ఆ ముచ్చట అట్లుంటే మొన్న నీళ్ళ మంత్రి హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా ఒక్క 3 నెలలు పగ్గాలు మా చేతిలో పెట్టుండ్రు అనే కదా. దానికి పిసిసి అధ్యక్షుడు ఏమన్నాడో చూడండి. హరీష్ రావు గారు మా పార్టీలోకి వస్తానంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. నిజంగా వారు వస్తానని ఒక విషయాన్ని మాకు వెలుగుస్తే డెఫినెట్ గా మా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం. మొత్తానికి 3 నెలలు పగ్గాలు ఇచ్చుడు కాదు కానీ చెయ్యి పార్టీలో చెరీకైతేనంటే మాత్రం రమ్మనుండ్రి, పెద్ద మనుషులతో మాట్లాడుతాం అన్నాడు మహేష్ అన్న. గిట్లా పంపుల పంచాది రోజుకో నమూనా నడుస్తుంది. కానీ ఏది ఎట్లున్నా సరే రాజకీయాలన్నీ పక్కకు పెట్టి మా గోస బాపుండ్రి సార్లు, నీళ్ళిచ్చి పుణ్యం కట్టుకోండి సార్లు అని అడుగుతాండ్రు రైతన్నలు. మరిగా అన్నదాతలకు ఈ గడ్డు కాలం ఎట్లా గడుస్తుందో ఏమో చూసుకుంటా పోవాలే. తెలంగాణలే కాదు ఏపీలో కూడా సై అంటే సై అన్నట్టే నడుస్తున్నాయి రాజకీయాలు. ఓ దిక్కు కూటమి లీడర్లు, ఇంకో దిక్కు పంక్ పార్టీ వాళ్ళు సవాళ్ళ మీద సవాళ్ళు ఇసురుకుంటుర్రు. జిల్లాల పొంటి రోజుకో లడాయి నడుస్తుంది. అయితే మస్తు ఉడుకుడుకు రాజకీయం నడుస్తున్న ఇసొంటి యాళ్ళల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ బొంబాయి పోయిండు. కొన్నొద్దులు అక్కడనే ఉంటాడట. మరిగా ఏంది ఏం కథ చూద్దాం పర్రి. పాత దెబ్బ పాత పాగా 2 ఒక్కటే లెక్కనాట. ఎప్పుడు తిరగబెట్టేది తెలియదు. ఇక గిట్లనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్కు అప్పుడు ఎప్పుడో సినిమా షూటింగ్లలో దాకిన దెబ్బ ఇప్పుడు తిరగబెట్టింది. లెక్కకైతే పోయిన వారంలోనే ముంబైలో ఉన్న అంబానోళ్ళ దవాఖానలో చూపించుకుంటే ఆలస్యం చేయకుండా ఆపరేషన్ చేయాలన్నారట డాక్టర్లు. కానీ ఆదాటన రానికే రాదు, అన్ని చూసుకొని మళ్ళీ వచ్చే వారం వస్తానని చెప్పిండట సారు. అట్లా ఇక శుక్రవారం మళ్ళీ ముంబైకి పోయిండు. ఇక భుజాలకు ఆపరేషన్ అయితే సారు ఓ వారం దినాలు ఆరాం చేస్తాడట. రాజకీయాలకు దూరమే ఉంటాడట. దెబ్బ జర్ర మానినాకనే మళ్ళీ బయటకు వస్తాడని అంటారు. ఇంకో దిక్కు బేస్తారం నాడు మాపటీల దాకా పార్టీ లీడర్లు అందరినీ కూర్చోబెట్టుకొని సారు అన్ని తీర్ల మాట ముచ్చట్లు చేసిండు. మాట పైలం అన్నట్టు మరి చెప్పిండట. అటు సారుకు సర్జరీ అనగానే అభిమానులు కూడా గాయ అవుతాండ్రు. అంత మంచిగా కావాలన్నట్టు పద్ధతి పడతాండ్రు. అన్యమగాని అసలే ఏపీలో పంక పార్టీ వాళ్ళు జోరు పెంచిండ్రు. తాపకోసారి జనసేనాన్ని దిక్కు బాణాలు ఎక్కువ పెడతాండ్రు. మరి గిసొంటి ఆళ్ళ సారు సర్జరీకి పోయిండు. తత్తిమ లీడర్లు పంక పార్టీ వాళ్ళతో ఎట్టెట్లా కయ్యం కాచుతారో చూడాలి మరిగా.
పైసలుంటే గల్లా పెట్టలేయాలి, చెత్తుంటే చెత్త కుండీలు వేయాలి, గది పద్ధతి. కానీ కొందరి కథ అట్లా కాదు, దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్టు అటు ఇటు మెల్లగా చూసి చెత్తంతా తీసుకుపోయి నాలాలల్లా కాలువల పొంటి పాడేస్తుంటారు. అది ఇంతింత పోయి ఇల్లంతా అయినట్టు పెద్ద చెత్త కుప్ప లెక్క తయారవుతుంది. ఇక మెడకు చుట్టుకున్న పాము కరవక ఊకుంటుందా అన్నట్టు హైడ్రా వాళ్ళకు గీ తిప్పలైతే తప్పలే. చూసిండ్రా, పట్నంలో ఉన్న ఆగాపుర నాల ఆగమాగమే ఉన్నది. ప్లాస్టిక్ డబ్బాలతోని పరుపులు, మెత్తలు, బెడ్షీట్లతోని కాలువల నీళ్ళు అటు ఇటు వారకుండా తయారైంది. ఇక గలీజు మొత్తాన్ని ఎవరిలో పుణ్యాత్ములు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే మస్తు చక్కర్లు వచ్చింది. అట్లట్లా వీడియో హైడ్రావోల దాకా చేరింది. అసలే ఆ వానకాలం ఏమన్నా అయిందంటే హైడ్రావోలు ఏం చేస్తారు అని అడుగుతుంటారు చాలా మంది. అందుకే మాట రావద్దని ఈసారి ముందే రంగంలోకి దిగిర్రాట. ఆగమాగమున్న ఆగాపుర నాలాను వారం దినాలు ఆగకుట్టగా అడిగినరు. 100 మంది కలిసి తిప్పలబడి తీస్తే 1 కాదు 2 కాదు 56 లారీల చెత్త వెళ్ళిందట. జిహెచ్ఎంసీ కార్మికులకు ఏం గోసగిది, వాళ్ళు కూడా మనుషులే కదా. నాలాల పోంటి చెత్త చెదారం బారేసేటోళ్లకు జర్రనన్న సోయి ఉండాలి. గలీజుల దిగి గంటల కమానం పనిచేస్తే వాళ్ళ ఆరోగ్యం ఏం కావాలి. అయినా సరే మన కోసం వారం దినాలు తిప్పలబడి నాలను సాఫ్ చేసిర్రు. ఇక ఇప్పుడు ఆగాపుర నాల అద్దం లెక్క మెరుస్తున్నది. ఎక్కడ సుత ఆగకుండా పోతున్నాయి నాలాల నీళ్లు. చెత్త చెదారం లేకపోతే గట్లుంటది మళ్ళా. ఇక ఈ వీడియోలన్నీ హైడ్రా ఆఫీసర్లే ఇంటర్నెట్ గుట్లే పెట్టిండ్రు. అప్పుడు గట్లా ఇప్పుడు గిట్లా అన్నట్టు రాసుకొచ్చిండ్రు. ఇప్పటికైనా పట్నం జనాలు సోయికి రావాలి. చెత్త బారేనికే చెత్త బండ్లు ఉన్నాయి, పాతపడ్డ సామాన్లు బారేనికే జిహెచ్ఎంసీ వాళ్ళు ఓ ఫోన్ నంబర్ పెట్టిర్రు. దానికి ఫోన్ కొడితే వాళ్ళే వచ్చి తీసుకుపోతారట. కానీ ఎక్కడ పడితే అక్కడ నాలాల పోటీ చెత్త బారేస్తే వెనక సిరికి మునిగేవి మన ఇంట్లే. గది ఎక్కడికి పోయినా షెల్ల బట్టలు కప్పి పారంగా అరుచుకుంటుర్రు. పెద్ద మనుషులంతా ఎదురుబడి సలాం చేస్తుర్రు. ఇక మనోళ్ళు జేజేలు కూడా గట్టినే కొడుతుర్రు. ఇంతకు ఏంది ముచ్చట అని అంటారా? ఇంకేంటిది, మన పెద్ద సార్ బయటి దేశాలు తిరుగుతున్న ముచ్చటనే. తొలుత ఇండోనేషియా, అటెంకా ఆస్ట్రేలియా, ఇక ఇప్పుడు న్యూజిలాండ్ పోయిండు సారు. మరి ఇక అక్కడేం నడిచిందో చూడాలి కదా, పంట చూద్దాం. బ్యాటు బాల్ అయినా ఫుట్బాల్ అయినా ఆటలకు పెట్టింది పేరు ఆస్ట్రేలియా దేశం. గాలెక్కన దునియా దేశాలతోని గట్టిగా పోటీ పడి ఆడుతుంటారు. మరి అసొంటి ఆస్ట్రేలియా దేశానికి పోయిన మన మోదీ సారు ఆటలు చూడకుండా ఎట్లొస్తాడు? అందుకే బేస్తారం శుక్రవారం పెట్టుబడుల మీటింగ్లో వచ్చినాక ఆస్ట్రేలియా పెద్ద సారు ఆల్బనీస్తోని కలిసి స్టేడియంకు పోయిండు. పొలగాన్లు చెండాట ఆడుతుంటే చూసి మురిసిపోయిండు. 2 దేశాలు ఆటలలో ఇంత ఎలుగులు కావాలన్నట్టు మాట్లాడిండు. 2030 में भारत कॉमनवेल्थ गेम्स की मेजबानी करने जा रहा है और जैसा मेरे मित्र ने बताया, हम 2036 में ओलंपिक्स भारत में आयोजित करने का भी प्रयास कर रहे हैं. 2032 में ब्रिस्बेन ओलंपिक्स होस्ट करेगा. इन ग्लोबल इवेंट्स को आयोजित करने के लिए కాదన్నట్టు 2036లో ఒలింపిక్స్ ఆటలను భారతదేశంలోనే పెట్టాలని చూస్తున్నాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇక ఆటల ముచ్చట అట్లుంటే పెట్టుబడుల మీటింగులు కూడా మంచిగానే నడిచినాయి. మొత్తం 18 దశకదులు చేసుకున్నారట. అన్నట్టు ఆఖరికి పోత ఆస్ట్రేలియా దేశంలో ఉంటున్న మనోళ్ళతో కూడా ముచ్చట్లు జోరుగా పెట్టిండు సారు. చూడండి ఏమన్నాడో. जल्द से जल्द दुनिया की टॉप 3 इकोनॉमी बनना चाहते हैं, क्योंकि हमारी प्रेरणा है ग्रो मोर अचीव मोर, ग्रो मोर, ग्रो मोर. 2 దేశాల నడుమ దోస్తాన్ని ఇంకింత గట్టిగా కావాలి. ఆస్ట్రేలియాలో ఉన్న మనోళ్ళు మంచిగా పని చేసుకోవాలి అన్నట్టు ముచ్చట్లు చెప్పిండు పెద్ద సారు. ఇక అటు వెనక అందరికి పోయొస్తాయని చెప్పి గాలి మోటార్ ఎక్కి న్యూజిలాండ్ దేశం పోయిండు ప్రధానమంత్రి. అక్కడ కూడా 2 దినాలు లాగాతారున్నాయట మీటింగులు. ఏమైనా మోదీ సారు మన దేశంలో మీటింగ్ అయినా బయట దేశంలో మీటింగ్ అయినా ఎక్కడైనా హల్చల్ గట్టిగా ఉంటుంది అనుకుంటారు పబ్లిక్.
నిరుడు కరూర్ కాడ ఇప్పటి తమిళనాడు సీఎం విజయ్ అన్న సభ పెడితే మంది వచ్చిర్రు. జాగ సరిపోక తొక్కిసలాటైంది, మస్తు మందికి దెబ్బలు తగిలినాయి, 41 మంది పానాలు పోగొట్టుకుర్రు అని అప్పట్లో దేశమంతా టామ్ అయ్యింది తెలుసు కదా. ఆ సభకు వచ్చి పానాలు పోగొట్టుకున్నోళ్లను పరామర్శించిండట సీఎం విజయ్ అన్న. మరి పోయిన కాడ ఏం మాట్లాడిండు, బాధితులకు ఏం ధైర్యం చెప్పిండో అసుకుందాం పర్రి. తమిళనాడు సీఎం విజయన్న కరూరుకు పోయింది కదా. మళ్ళా నిరుడు బహిరంగ సభలో తొక్కిసలాడై 41 మంది పానాలు ఇడిచిన ముచ్చట ఎరుకున్నదే కదా. ఒక బాధిత కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పిండు. ఆన్నే పెట్టిన సభలో 32 కుటుంబాలకు సర్కారు కొలువులు ఇస్తామని హామీ ఇచ్చిన విజయన్న కొలువులకు సంబంధించిన నియామక పత్రాలు గిన ఎమ్మటే ఇచ్చిండు. అటు వెనుక మాట్లాడుకుంటా ఆయనలైన తొక్కిసలాట చూసి నేను మస్తు బాధపడ్డా, నా జీవితంలో అదొక దురదృష్టకరం, జరిగిన దాంట్లో నా తప్పు లేకున్నా సుధా రాజకీయంగా నన్ను చాలా మాటలు అన్నారని మాట్లాడుకొచ్చిండు. అంతేకాదు ఆ రోజు పోలీసు వాళ్ళు మస్తు డ్రామా చేసిరని మాట్లాడిన విజయన్న వాళ్ళ మీద సుతా చాలా ఒత్తిడుండే, అందుకే అట్లా చేసిరు కావచ్చు అని చెప్పుకొచ్చుండు. ఓ దిక్కు పానాలు ఇడిచిన కార్యకర్తలను అయ్యో అనుకుంటేనే ఇంకో దిక్కు పాత సర్కారులను గట్టిన సురుకులు పెట్టిండు. పోయిన సర్కారు మొత్తం అవినీతి అక్రమాలతోనే నడిచింది, రాష్ట్రాన్ని శత్రువులు చేసిరని చెప్పుకొచ్చిండు సీఎం సారు. వాళ్ళని దెప్పిపూడిస్తానికి ఓ ఇచ్చంతరమైన పాట పాడి అందరితోని సప్పట్లు కొట్టించుకుని ఇట్లా సీఎం సార్ గిట్లా జోరు మీద పాట పాడుతుంటే జనమంతా ఒకటే ఈలలు సప్పట్లు. ఇక బాధితుల పరామర్శ ఓడిచినాక 1700 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు గిన చాలు చేసిండు సీఎం సారు. ఏదేమైనా నాడు తొక్కిసలాట అయినాక ముఖ్యమంత్రి హోదాలో విజయన్న కరూరుకు పోడు ఇదే ఫస్ట్. మొత్తానికి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు సర్కారు కొలువులు ఇచ్చి ఆదుకున్నాడంటే మంచి ముచ్చటే కదా అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. చేతిలో సొంత బండి ఉంటేనే ఏడికన్నా పోవచ్చు, ఎంతసేపు అన్నా పోవచ్చు. అదే బండి లేనోళ్ళు ఊర్లో ప్రయాణం కట్టాలంటే ఏ ఆటోలో కార్లో బుక్ చేసుకోవాలి. ప్రయాణం చాలా దూరం అయితే బస్సులు రైళ్ళు విమానాలు ఎక్కిపోయేటోళ్ళు కూడా బొచ్చడు మంది. కానీ జనగాం జిల్లాలో ఒక మనిషి తిరుపతికి పోదామని ఏం చేసిండో చూడరు మీరు. బస్సు ముంగట చేతులు కట్టుకొని దానికి అసలైన డ్రైవర్ లెవెల్ పోజిస్తాండు చూడు. ఈ మూత వరేగా బస్సును కొట్టేసిన సిపాయి, పేరు ఎంకన, ఊరు పాలకుర్తి. అయితే ట్రాక్టర్ నడిపే ఈ పని మంత్రుడు తిరుపతి పోదామని జనగాంకి వచ్చిండట. మరి వచ్చినోడు యాళ్ళకొచ్చి వెళ్ళిపోతే అయిపోవు కదా. ఇంత మందేసి ఆల్చం వచ్చేటాలకు రైలు వెళ్ళిపోయింది, దీంతో బండి వెళ్ళిపోయింది అని అధికారులు చెప్పే వరకు బయటకు వచ్చిండు. ఇగేముంది, ఆడకి పార్కింగ్ చేసిన ఆర్టీసీ అద్దె బస్సు కనబడ్డది. అంతే, మనోనికి పానం లేచి వచ్చింది. ఊరిక రైలు వెళ్ళిపోతే ఎందువా, మనకు బస్సు ఉంది కదా అని చెప్పి దాన్ని చాలు చేసిండు. అటు వెనక ఏం చేసిండో ఆయన్ని అడుగుదాం. ఏం సంగతి ఎంకన్నా, బండి చాలు చేసి ఏం చేసినావు మరే? స్టార్ట్ చేసిన బస్ స్టాండ్ చుట్టూ తిప్పిన రౌండ్, ప్రాక్టీస్ అవుతుందో కాదని మామూలుగా 2 రౌండ్ తిప్పినాక ఇటు వచ్చినాక ఎడిపోతావు బండి బస్సు ఇప్పుడు తీసినావా అన్నాడు. అంటే మరి పాలకొత్తు సారా అంటే పో అన్నాడు ఆయన. అంతే, నేను అలా మిస్టేక్ ఏం లేదు సార్. ఇంటిరా 2 రౌండ్లు రయ్య కొట్టి చేయి సాఫ్ చేసుకుండు. ఇక సీన్ కార్డు చేస్తే బండి తొక్కుడు దొక్కి తోకలు పడితే పోతూనే ఉంది. ఇక అట్లా పోంగా సింగరాజుపల్లి టోల్ గేట్ దాకా పోనే పోయిండు. మరి ఆడికి పోయినాక బండి మార్జినే తెలియలేదో లేకుంటే నిద్రే పట్టిందో మనకైతే తెలియదు. కానీ దిమ్మకేసి గుద్దుడు బస్సు దెబ్బకు తాగింది, దిగిపోయింది, బండి సొట్టలు పడి ఆగిపోయింది. నువ్వు తిరుపతి పోదామని వెళ్ళావు, దేవుని దగ్గర పోదామని, చిన్న విషయాలకు ఇబ్బంది అవుతుందని తిరుపతి గడికి పోదామని వెళ్ళిన, బయటకు వెళ్ళిన. అవ్వ ఎంకనా, ఎవ్వరికైనా బాధలు ఉంటాయి కాదంటలేము. కానీ ఈ బస్సును ఎందుకు ఎత్తుకుపోయినావు? ఇంట్లో బాధలు ఉన్నాయని నువ్వే అనబడితివి, ఇప్పుడు ఇంకో కొత్త బాధ కొని తెచ్చుకుంటివి. ఏమన్నా ముద్దుకుందా అని తిట్టబట్టి ముచ్చడు చూసిన జనాలు. ఏదేమైనా బస్సు ఎత్తుకుపోవడం మాత్రం ముమ్మాటికి తప్పే. కాకపోతే దేవుని కాడికి పోదామని ఎక్కడేం లేక గిట్ల చేసిన బుద్ధి గడ్డి తినే సార్ ఇంకో పాలు చేయనని ఒప్పుకోబట్టిండు. మరి ఇక పోలీసు సార్లు కేసే కడతారో లేకుంటే పోనీతి బండి దొరికిందని 4 సొట్లు పెట్టించి పెడతారేమో చూడాలిగా. ఎండాకాలంలో వానలు, వానాకాలంలో ఎండలు, అటు ఇటు కాని కాలంలో చలి, ఇట్లా 3 కాలాలు గాడి తప్పినాయి. ఎట్లా పడితే అట్లా చెట్లు నరుకుతుర్రు, గాలి గలీజ్ చేస్తుర్రు, నీళ్లు గలీజ్ చేస్తుర్రు, భూమిని ఖరాబ్ చేస్తుర్రు. మనుషులు చేస్తున్న తప్పులకు ప్రకృతి ఆగమాగం అవుతుంది. ఇగో దాని ఎఫెక్ట్ ఎక్కడి దాకా పోయిందో చూడుర్రు మీరే. మంచు కొండలల్లో వెలిసిన మహాదేవుడు ఆ అమర్నాథుని దర్శనం చేసుకోనికే లక్షల మంది పబ్లిక్ లైన్లు కట్టిండ్రు. యాట గీ టైంలోనే మంచు కొండలల్లో ఉన్న అమర్నాథ్ గుహలల్లో బొట్టు జాలు వారే నీటి దార లింగాకారంలో గడ్డగట్టి భక్తులతోని పూజలు అందుకుంటది. అంటే ప్రకృతే శివుని రూపాన్ని పోతుంది. అందుకే మంచు లింగాన్ని దర్శనం చేసుకోనికే పబ్లిక్ పొట్టు పోతుంటారు.
అయితే అంత మంచిగానే ఉన్నది కానీ మొన్న 3వ తారీఖు నాడు చాలా అయింది అమర్నాథ్ యాత్ర. ఇప్పటికో 5-6 దినాలు అవుతుంది. ఇంతల్నే మంచులింగం కరిగిపోతాంది అన్నట్టు చెప్తుండ్రు. ఇంకా కూడా వేల మంది దర్శనానికి పోతాళ్ళు. మంచులింగం కరిగిపోయే లోపట్నే దర్శనం కావాలని మొక్కుతాన్రట వాళ్ళంతా. ఇక ఒకప్పుడు మంచులింగం అంటే నెల దినాల దాకా ఎట్లున్నది అట్టనే చెక్కు చెదరకుండా ఉండేది. 12 అడుగుల ఎత్తుతోని భక్తులకు దర్శనం ఇచ్చేది శివయ్య. కానీ ఈ నడమ దర్శనాలు చాలైన వారం దినాలకే కరిగిపోతాంది. ఏంటికయ్యా అనంటే పెరిగిన కాలుష్యం, కాలాల మార్పులు అన్ని చేయబట్టి బరపు జల్దిగా కరుగుతుందట. అట్లా చాలా మందికి మంచులింగమయ్యను చూసే దర్శన భాగ్యం దొరుకుతలేదు. ఈసారి కూడా గట్టెనే ఉన్నదంటారు. మరి ఇక చూడాలి దర్శనాలు ఇంకెన్నొద్దులు నడుస్తాయో. ఏమైనా మనుషులు చేస్తున్న తప్పులకు భగవంతుడు కూడా భూమి మీద నిలుస్తలేడు కదా అనబట్టిరు చాలా మంది. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.